జిల్లాలోని గుడివాడలో అర్ధరాత్రిలో జరిగిన ఒక యాక్సిడెంట్లో 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి శవాలుగా కారులో పడున్నారు. అంతేకాక అందులో ప్రయాణించిన ఒక యువకుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఈ కేసు గురించి తీవ్రంగా విచారణ జరిపిస్తూ ఉన్నారు. చార్లెస్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, చెప్పు అసలేం జరిగింది? సార్, ఆ కేసు విషయం గురించి ఆ అబ్బాయిని ఎంక్వైరీ చేస్తున్నాను. జరిగిందేంటంటే, ప్రాణాలతో బయటపడ్డ అబ్బాయి పేరు చార్లెస్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. చనిపోయిన 4 అమ్మాయిలు, ఆ అబ్బాయి అదే కాలేజీలో చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్. ప్రాణాలతో బయటపడ్డ చార్లెస్ కి అమ్మా నాన్న లేరు. కాలేజీ వరకు స్కాలర్షిప్ లోనే చదివాడు. చనిపోయిన 4 అమ్మాయిలు బాగా డబ్బున్న అమ్మాయిలు. వాళ్ళందరూ హాస్టల్లోనే ఉండి చదివారు. వాళ్లతో చార్లెస్ బాగా ఫ్రెండ్షిప్ గా ఉండేవాడు. ఈ అబ్బాయి తన బర్త్డేని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకుంటూ ఉన్నాడు. దానికి వసతి ఈ అబ్బాయి దగ్గర లేదు. అది తెలుసుకున్న ఈ 4 అమ్మాయిలు నీ బర్త్డేని నువ్వనుకున్న దానికంటే చాలా గొప్పగా జరుపుదామని ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అయిపోయిన తర్వాత చార్లెస్ ని డ్రాప్ చేయడానికి 4 కలిసి కారులో వెళ్లారు. 5గురితో కూడిన ఒక గుంపు చార్లెస్ మీద దాడి చేసి 4 అమ్మాయిల్ని మానభంగం చేసి ఒక అబ్బాయిని కూడా హత్య చేసి అదే కారులో పడేసి పారిపోయారు. కానీ అదృష్టవశాత్తు చార్లెస్ బ్రతికి బయటపడ్డాడు. ఇదే మేమింతవరకు విచారణ జరిపిన దాంట్లో దొరికినది. అతి త్వరలో హంతకుల్ని పట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ లో ఎన్నాళ్ళుగా ఉన్నారు? ఈ హోటల్ని మా నాన్నగారు ప్రారంభించారు. ఆయన పోయిన తర్వాత నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా? దాదాపు 3 ఏళ్లుగా. ఓకే, గుడ్. తర్వాత మీ హోటల్లో అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారా? ముఖ్యమైనదంతా నేను చూసుకుంటాను, మిగతా అది మేనేజర్ చూసుకుంటారు. ఓకే సార్. మీ హోటల్లోనే ఆ ఫంక్షన్ జరిగింది, తెలుసుగా? ఎస్, తెలుసు. అదేలాగండి, ఒక బర్త్డే ఫంక్షన్ కోసం హోటల్లో ఉన్న అందరినీ బయటికి పంపి ఒక రోజంతా అద్దెకిచ్చారు. సార్, మేరీ థామస్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆవిడ రిక్వెస్ట్ చేసి అడిగిన వల్ల మేము ఒప్పుకున్నాం. అది మాత్రం కాదు, ఒక రోజుకి ఎంత వస్తుందో దానికి రెట్టింపుగా ఇస్తామన్నారు. సో ఒక్క స్టాఫ్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా అన్ని సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేసేసి ఏంటి సార్ ఒక ఫంక్షన్? సార్, ఆ ఒక్కరోజు ఇది ఆవిడ హోటల్. వాళ్ళ ప్రైవసీలో తల తూర్చడం తప్పు కదా సార్? మీరు చేసింది చట్ట ప్రకారం తప్పని తెలుసా మీకు? మేరీ థామస్ ఒక అనాథ అబ్బాయికి చాలా రోజు ఆశల్ని నెరవేర్చాలని అడిగారు. అందుకు మేము ఒప్పుకున్నాం. అదిగాక హత్యకి హోటల్కి సంబంధం లేదు. ఇప్పుడు మేరీ థామస్ ఎక్కడున్నారో తెలుసా? ఆమె ముంబై వెళ్తున్నానని చెప్పారు. వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి. ఆమెకి ఫోన్ చేశాను, కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ కేసు గురించి మీకు తెలిసింది, లేదంటే చనిపోయిన మీ స్టూడెంట్ గురించి చెప్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. సార్, హత్య జరిగిన అన్ని అబ్బాయిలు చాలా మంచి స్టూడెంట్స్ సార్. వాళ్ళు చనిపోయారనేది మేము నమ్మలేకపోతున్నాం. చార్లెస్ బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాడు టాలెంట్ అన్న అబ్బాయి సార్. తల్లిదండ్రులు లేని ఆ అబ్బాయిని డాక్టర్ అందోనే చదివించారు. ఆయన చనిపోయిన తర్వాత వాడు టాలెంట్ని అర్థం చేసుకుని మా కాలేజీలో చదవడానికి చోటిచ్చి మా హాస్టల్లోనే ఉండమన్నాం. ఓ, ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. అవసరమైతే పిలుస్తాను. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచుకున్న అమ్మాయిలు ఇలా నలిమి చిదిమి అన్యాయంగా చంపేసి పడేసి వెళ్లారు సార్, దుర్మార్గులు. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? లేదు సార్. చార్లెస్ గురించి? చార్లెస్ చాలా మంచి కుర్రాడు సార్. బిజినెస్ లో శత్రువులు ఎవరన్నా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. నేను అందరితోనూ ప్రేమగానే పలకరిస్తుంటాను. హలో డాక్టర్. హలో సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది? 2 అమ్మాయిల్ని రేప్ చేశారు. మిగతా 2 అమ్మాయిల్ని అటెండ్ చేశాడు. చనిపోయిన అందరినీ ఒక షార్పు వస్తువుతో పొడిచాడు. అది ఎటువంటి వెపన్ అని మీరు అనుకుంటున్నారు సార్? బహుశా గొడవలై ఉండొచ్చు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వెల్కమ్.
I killed him. I killed him. Help! 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 అయ్యో! Help! Help! Help!
I'll kill you. I'll kill you. I'll kill you. Please don't kill me. Please don't kill me. హే చార్లెస్, రండి. సారీ చార్లెస్, నీ బర్త్డే ఫంక్షన్లో నేను పాల్గొనలేకపోయాను. ఇట్స్ ఓకే ఆంటీ. తర్వాత బర్త్డే ఎలా జరిగింది? బాగా ఎంజాయ్ చేసావా? మీరు లేరన్న లోటే తప్ప నా జీవితంలోనే ఇది మర్చిపోలేని ఒక స్పెషల్ బర్త్డే పార్టీ. థ్యాంక్స్ ఆంటీ. హే కమాన్, థ్యాంక్స్ అంతా ఎందుకు? నువ్వు మా కుటుంబంలో ఒకడివయ్యావుగా. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అవును, చాలా అదృష్టవంతుడివి.
దియా వాళ్ళ డాడీతో నీ గురించి చెప్పాను. ఆయన నిన్ను మీట్ అవడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అందువల్ల ఆయన నిన్ను చూడ్డానికి నెక్స్ట్ మంత్ వస్తున్నారు. అది మాత్రమే కాదు, ఆయన నీకో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సర్ప్రైజ్? యా, సస్పెన్స్. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. గుడ్ బై. ఆంటీ, ఉమ్, ఆంటీ దియా. దియా వాళ్ళ డాడీ ఒక డాక్యుమెంట్ ఇచ్చారు అంకుల్కి ఇవ్వమని. నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది. ఇంకో 1 అవర్లో వచ్చేస్తుంది. ఓకే.